అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మనం రెడీ చేసుకుందామండి. తాటి ముంజలతో పాయసం చేసుకుందాం. మనం ఎక్కువగా తాటి ముంజల్ని మామూలుగానే తింటూ ఉంటాం కదండి. ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ తాటి ముంజల్ని ఎంజాయ్ చేస్తాం. ఇది శరీరానికి బాగా చలువ చేస్తుంది అన్నమాట. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణని పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నాను నేను. ఇలా పాలు కాచుకొని, ఇవి ఆల్రెడీ కాచిన పాలే, ఇంకా మళ్ళీ ఒకసారి పెడుతున్నానండి స్టవ్ మీద. ఆల్రెడీ కాచి తీసుకున్నవే. కొంచెం వేడి చేసుకుందాం మనం ఈ పాలని. కొంచెం మరిగిన తర్వాత దీనిలో సరిపడినంత షుగర్ వేసుకోవాలి. చాలా చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేసుకోవటం. అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా మామూలుగా తాటి ముంజలు తినకోకుండా ఇలా పాయసంలాగా తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, పాలు మరుగుతున్నాయి కదా. ఈ పాలు మరిగేటప్పుడు మనం దీనిలో షుగర్ వేసుకోవాలి. ఈ పాలకు సరిపడినంత షుగర్ని వేసుకోవాలన్నమాట. కొంచెం మరిగిన తర్వాత చూడండి, 1 స్పూను 1.5 స్పూన్ వేసాను నేను. ఇలా పాలకు సరిపడినంత, మన తీపికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ పాలను మరిగించుకోవాలి. పాలు కూడా చిక్కటి పాలు తీసుకున్నాను నేను, ఫ్యాటీ మిల్క్ అనమాట. ఇలా చూడండి, ఇలా చక్కగా మరిగిపోయాయి కదా. దీనిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుందామండి మనం. ఇప్పుడు కొంచెం 1 స్పూను ఇలాచీ పౌడర్ అనేది వేసుకుందాం. పాలు మంచిగా మరిగిపోయాయి కదా. ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది పాయసానికి. ఇలాచీ లేకుండా పాయసం అవ్వదు కదా. అలా ఇలా వేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి మనం. ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కూడా. ఇది చాలా చాలా త్వరగా అయిపోతుంది. ఈజీ రెసిపీ అనమాట. చాలామందికి ఇలా ముంజల్ని మనం పాయసంలో చేసుకొని తింటాం కూడా చాలా చోట్ల చూస్తున్నాం. ఏంటి అంటే ఇది హాట్గా కాకుండా చాలా కూల్గా తింటేనే చాలా బాగుంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పాలను పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారేంత వరకు, బాగా చల్లారాలన్నమాట. ఈలోపు మనం ముంజల్ని తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. లేత ముంజలు మాత్రమే తీసుకోవాలి ఈ పాయసానికి. లేతగా ఉన్న ముంజలను మాత్రమే తీసుకొని, ఈ తొక్క వలిచేటప్పుడు కూడా మీకు ఒక టిప్ చెప్తాను. తొక్క వలవాలంటే చాలా ప్రాసెస్ కదండి, తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. తినటం బాగుంటుంది కానీ తొక్క వలవాలంటే కష్టంగా ఉంటుంది. కానీ చూడండి, స్పూన్తో ఎంత ఈజీగా తీసుకోవచ్చో ఈ తొక్కని. చూడండి, ఇలా చక్కగా వలిచేసుకోవచ్చు స్పూన్ యూజ్ చేసామంటే. అదే చేతితో అయితే జారిపోతూ ఉంటుంది, త్వరగా రాదు మనకి. కానీ ఈ స్పూన్తో దాని షేప్కి అనుగుణంగా ఉంటుంది కదా స్పూన్ కూడా, అలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది మనకు తొక్క అనేది. చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఎంత ఈజీగా వచ్చేస్తుందో తొక్క రిమూవ్ చేయటం అనేది. పిల్లలకి తీసి పెట్టాలన్నా, తొక్క వలవాలన్నా, అలాగే మనం తినేటప్పుడు ఇది ఒలుచుకొని తినాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం స్పూన్ యూజ్ చేసుకోవటం వల్ల చాలా ఈజీగా తీసేసుకోవచ్చు తొక్కని. చూసారు కదా వీడియోలో. మరి ఈ టిప్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. చక్కగా ఇదంతా కూడా ఒలిసేసుకుందామండి. లేతవన్నీ కూడా చక్కగా ఒలిసేసుకుందాం. ఇంకొక ముంజకాయ కూడా నేను తీస్తున్నాను చూడండి. స్పూన్తో భలే వస్తుందండి. స్పూన్తో చక్కగా ఆ షేప్ అలా ఉంటుందన్నమాట. ముంజకాయ షేప్ అనేది వంకరగా ఉంటుంది కదా. మన స్పూన్ కూడా ఎలా ఉంటుంది, రౌండ్గా గుంటలాగా ఉంటుంది కదా. అలా తొందరగా వచ్చేస్తుంది అనమాట ఆ తోలు తీయటం అనేది మనకి. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఎన్ని ముంజలైనా సరే, ఎన్ని డజన్లు తీసుకున్నా సరే ముంజలు చక్కగా మనం తొక్క అనేది ఈజీగా వలిచేసుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా బాగున్నాయి, దీనిలో లేతగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇలాంటి ముంజలతో పాయసం చేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటుంది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. దీనిలో ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా వాడాల్సిన అవసరం కూడా లేదండి. అంత బాగుంటుందన్నమాట. చక్కగా ఇలా వలిచేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి. చూడండి ఎంత త్వరగా తీసేసానో నేను తొక్క అనేది స్పూన్తో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ని. చూడండి, ఇలా కట్ చేసుకుందాం. వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. సూపర్గా ఉన్నాయి కదా. భలే నిజంగా నోట్లో నీళ్లు ఊరిస్తున్నా కదా మీకు అందరికీ. చాలా బాగుంటుందండి ముంజలతో పాయసం. ఖచ్చితంగా ఒకసారి రెడీ చేయండి. ఈ వాటర్ను కూడా మనం పోకోకుండా చక్కగా దీనిలోకి ఉండేలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ కూడా దీనిలోనే ఉండిపోతుంది అనమాట. వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట.
చూడండి ఇలా చక్కగా కట్ చేస్తుంటే స్మూత్గా భలే ఉంది, అసలు చేతికి భలే అనిపిస్తుంది. అలాగే చూడండి చాకు కూడా ఇబ్బంది పడకుండా కట్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ వాటర్తో పాటు మనం పాలల్లో వేసుకోవాలన్నమాట. ఇది మాత్రం మనం హాట్గా ఉన్నప్పుడు పాలు వేయకూడదండి. మనం ముందుగానే చక్కగా పాలని కూల్ చేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీ అవుతుంది. మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు వేడి చేశాను పాలు. లేదంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూల్గా పాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ముంజికాయలని వేసుకోవాలి. దానిలో ఉన్న న్యూట్రిషన్ అనేది పోకూడదు అనమాట, వేడి చేయకూడదు. ఇలా పాలు చక్కగా చల్లారాక, పూర్తిగా చల్లారిపోయే పాలు ఇలా చల్లారిన తర్వాత ఈ ముంజికాయ ముక్కల్ని పాలలోకి వేసుకొని కలుపుకోవటమే. మరి ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా సబ్జా కానీ ఇంకా గోండు కటోరా ఉంది కదా, ఆ కటోరాను కూడా కలుపుకోవచ్చు. ఈ సమ్మర్కి చాలా చాలా చలవనిస్తాయి అన్నమాట ఈ మూడు. కానీ నేను ఏమీ వేయట్లేదండి, ఓన్లీ ముంజలు మాత్రమే తీసుకున్నాను నేను. ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని అందుకోసం వేయలేదు. చక్కగా మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మనం ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తీసుకుంటే నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, కూల్గా ముంజల పాయసం. మరి మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా, రెడీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.